ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా సులభం, అయితే రెనోవేషన్ చేయడం అనేటటువంటిది చాలా కష్టం అండి. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు ప్రభు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. మరలా కట్టుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే రెనోవేషన్ అనేటటువంటిది ఇంగ్లీష్లో అర్థం వస్తుందండి. మరలా కట్టుదును అంటే దేవుడి ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, వైవాహిక జీవితంలో కుటుంబంలో మీకు సమస్యలు ఇబ్బందులు కలిగి భార్యాభర్తలు మీరు విడిపోయి ఉంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, తిరిగి మీ కుటుంబాన్ని కట్టుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చదువుతూ ఉన్నారు, చదువు ఎక్కడో బ్రేక్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయారు, మళ్ళీ చదవలేకపోతున్నారా? దేవుడు తిరిగి మీ యొక్క విద్యాభ్యాసమును కొనసాగించడానికి ఎక్కడైతే మీరు ఫెయిల్యూర్లో ఉన్నారో వాటన్నిటి విషయంలో దేవుడు మీకు విజయమును దయచేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు గమనించినట్లయితే 11వ వచనం చదువుతాను చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చెట్లను బాగు చేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు చూడండి. ఆ దినమున దావీదు యొక్క గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఒకటి నేను లేవనెత్తుదును. మీరు ఎక్కడ పడిపోయి ఉన్నా కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మరలా దేవుడు మిమ్మల్ని స్థిరపరచి నిలబెట్టబోతూ ఉన్నాడు. దాని గోడలను బాగు చేసి, అంటే జీవితంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో మీరు దెబ్బతిని ఉన్నారో ఆ ప్రాంతం అంతట్లో కూడా దేవుడు ఏం చేయబోతున్నారు అంటే మిమ్మల్ని సరిచేసి దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. మరొక వాగ్దానం చూడండి. పోయిన చోటును బాగు చేసి. గమనించండి ప్రియులారా, ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీ, కానీ రెనోవేషన్ అనేటటువంటిది చాలా కష్టం. ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, మరలా కట్టుదును. మీ వైవాహిక జీవితాన్ని, మీ ఆర్థిక స్థితిగతులను, మీ కుటుంబమును, మీ చదువును, ఎక్కడైతే మీరు కోల్పోయారో ఆశీర్వాదాలు, ఎక్కడైతే మీరు దెబ్బతిన్నారో, ఏదైతే నష్టము కలిగిందో దానంతటిని దేవుడు తిరిగి మరలా కట్టబోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మరలా కట్టుదునని మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మా ప్రియుల జీవితాన్ని కట్టుమని, ఆత్మీయంగా శారీరకంగా నాయన వారిని కట్టి బలపరిచి స్థిరపరిచి నిలబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.